అప్పుడు బ్రహ్మ సనక మహర్షితో ఇలా అన్నాడు. ఆ విధంగా అంబ తనకంటే వేరు కాని అరుణాచలేశ్వరునికి ప్రణామము చేసి లోకహితార్థము ఇలా విజ్ఞప్తి చేసింది. గౌరీదేవి సంభాషణలను చతురతతో నిర్వహించగలిగిన తల్లి. ఆమె పరమ కృపామయి. ఓ అరుణాచలా, ఓ అరుణాచలా అని ప్రేమతో సంబోధించి, నీ ఈ సుందర రూపమును వదలకుము. నేను అపరాధిని అయినా నన్ను నీవు వదలరాదు. నీ ఈ మనోహర రూపము మంగళకరమైనది, శుభములను ఇచ్చేది, సమస్త లోకములకు శ్రేయస్సును కలిగించేది. నీ ఈ మనోహర రూపముతోనే సర్వదేవతలకు మానవులకు కనిపించాలి. ఆ పాములు పుర్రె విషము ధరించి విభూతిని ధరించిన భయంకరమైన రూపమును వదిలి దివ్య వస్త్రాలు ఆభరణములతో ఉన్న సుందర సుకుమార రూపముతో ఉన్న నిన్ను దేవ గంధర్వ కన్యలు నృత్యము గానములతో సదా సేవించుకుందురుగాక. నీ శరీరము యొక్క పరిమళము ఎల్లప్పుడూ నిన్ను అంటుకొని ఉండుగాక. మన ఈ కలయిక సర్వజీవులకు శుభములను చేకూర్చుగాక. సర్వ మంత్రములకు అర్థమైన నీ ఈ రూపము దర్శింపబడి నీ చరిత్ర భక్తితో సర్వ మానవుల చేత చదవబడుగాక. అనన్య శరణ్యుడు అయిన నీవు భక్తుల సర్వ అపరాధములను క్షమించదువుగాక. ఇదే నేను కోరువరము అని ప్రియముగా పలికింది. తన ప్రియపత్ని అయిన జగన్మాత లోకం మీద ప్రేమతో అడిగిన దానిని పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఇంకా ఆమెను సంతోషపెట్టుటకు పరమేశ్వరుడు ఇలా పలికాడు. ఓ దేవి, ఈ పరిమళమును నీవు ధరింపుము. ఓ దేవి, ఈ పరిమళమును నీవే ధరింపుము. పూర్వము పునుగు పిల్లి రూపంలోని పొలకుడు అనే దైత్యుడు ఘోర తపస్సు చేసి నన్ను మెప్పించి నా నుండి అద్భుతమైన సుగంధమును వరముగా పొందాడు. దానిచే దేవతా స్త్రీలు ఆకర్షింపబడ్డారు. అధర్మమైన ఈ ప్రవర్తనకు దేవతలు చింతించి నన్ను చేరి మొరపెట్టుకున్నారు. నేను ఆ దైత్యుని రప్పించి లోకరక్షణకై నీవు ఈ దేహమును విడువుము అనగా పొలకుడు అందుకు అంగీకరించి, దేవాదిదేవ, నీ ఆజ్ఞ మేరకు నేను అలాగే శరీరాన్ని వదిలివేస్తాను. కానీ ఈ విశ్వసమ్మోహనమైన నా దివ్య సుగంధమును దయతో నీవే ఎల్లప్పుడూ ధరింపుము. పులకములచే బయటకు ప్రసరిస్తున్న చెమటతో నీవు సుగంధమయమైన శరీరమును కలిగి ఉండుము. ఈ మృగమదము అంటే పునుగు లోకములో శృంగారరస వర్ధమగుగాక. ఇది నీకు ప్రియమై కాంతిని సౌభాగ్యమును ప్రసాదించుగాక. దేవికి ప్రియమైన ఈ దివ్య సుగంధము నా వంశములోని వారందరికీ సహజ సిద్ధమగుగాక అని వేడుకున్నాడు. అప్పుడు నా అంగీకారమును పొంది పొలకుడు ఆ శరీరమును విడిచాడు. అప్పటి నుండి నేను ఈ సుగంధమును ధరిస్తున్నాను. ఓ దేవి, నీ శరీరము తపస్సు చేత తప్పించి ఉన్నది. వియోగము చేత తపిస్తున్న నా దేహమును వియోగాన్ని నుంచి విముక్తిని గావింపుము అని దేవిని మహాదేవుడు అత్యంత ప్రీతితో గాఢముగా ఆలింగనము చేసుకున్నాడు. దేవి తన చేతిలో దేనినో పట్టుకొని ఉండుట చూసి దేవదేవుడు చిరునవ్వుతో, దేవి, నీ చేతిలో ఉన్నదేమిటి అని ప్రశ్నించాడు. ఎప్పుడూ తన చేతి యందు ఉండే ఆ పుష్పమును గురించి పార్వతి ఇలా చెప్పింది. ఓ దేవదేవా, శివా, నీ ఆజ్ఞ చేత నేను కైలాసము నుండి కాంచీపురమును చేరుకున్నాను. నిన్ను ఆరాధించుటకు మానస సరోవరము నుండి ఎన్నడూ వాడిపోని ఈ సుందర సౌగంధిక పుష్పమును నేను తీసుకొని వెళ్ళాను.
ఎన్నిసార్లు దానిని ఉపయోగించినా ఆ పుష్పము కొంచెము కూడా వాడిపోదు. నాశనం లేని సుగంధమును అది విరజిమ్ముచునే ఉన్నది. అందుచేత నేను ఎల్లప్పుడూ దానిని నా చేతి యందే ధరిస్తున్నాను. కామధేనువు పాల నుండి తీసిన నేతితో నేను ఏకామ్రనాథుని అభిషేకించాను. భూమి యందు గల రాజులందరూ నన్ను భద్రంగా కాపాడారు. లోక రక్షణార్థము ధర్మ పాలన కొరకు నేను తపస్సు చేశాను. సర్వలోకాభీష్ట సిద్ధి కొరకు, నా ప్రీతి కొరకు 32 లోకముల రక్షణకై నేను ధర్మమును పాలించాను. అందరూ తమ ప్రయత్నాలతో ఎల్లవేళలా ఈ ధర్మమును పాటించాలి. సర్వాలంకారములతోనూ సర్వభోగముతోనూ నన్ను ఈ రూపం ఎల్లప్పుడూ జనులందరికీ దర్శన భాగ్యం లభించుగాక. ఇలా దేవి పలికిన మధుర వచనములు విని అరుణాచలేశ్వరుడైన పరమశివుడు ఆమె కోరిన వరములను వసంగాడు. అన్ని కోరికలు తీర్చేవాడు, గౌరీదేవితో కలిసి ఉండేవాడు, సర్వభోగ సమన్వితుడు అయిన ఈ అరుణాద్రినాథుని దర్శించువారు, నమస్కరించువారు సర్వదా కృతార్థులగుదురు. ఈ అరుణాచల మహాత్మ్యమును విన్నవారు సమస్త సంపదలతో కూడి శ్రీమంతులు, పండితులు, సౌందర్యవంతులు, బలసంపన్నులై మరియు పాప విముక్తులై జీవిస్తారు. వారికి సర్వ తీర్థములలో చేసిన స్నాన ఫలితము, సర్వ యజ్ఞముల ఫలము, యజ్ఞముల ఫలము, సదాశివుని అనుగ్రహము లభించును. ఇలా కైలాసము నుండి శివుని ఆజ్ఞ మేరకు అరుణాచలమును చేరుకున్న పార్వతికి పాప విముక్తి లభించింది. ఈ అరుణాచలేశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడు. సదాశివుడు ఇతర క్షేత్రములన్నింటికంటే మిన్నగా భావించి ఈ అరుణాచల క్షేత్రములో తేజోలింగ రూపముగా తాను వ్యక్తమయ్యాడు. ఈ తేజోలింగము పరమ పావనము, సర్వ పాప విమోచకము. దాని సన్నిధిచే ఈ కర్మభూమి పరమ ధర్మక్షేత్రమైనది. దీనికి ప్రదక్షిణము, నమస్కారము, తపస్సు, నియమములతో సేవించు నరులు అన్ని దోషముల నుండి విముక్తులై సర్వైశ్వర్య సంపన్నులవుతారు. వీరికి పరమశివుడు వశుడు అగును. ఈ పర్వతము చుట్టూ అనేక విధములైన పర్వత రూపములో వేదములు, ఇతిహాసములు, దేవతలు అరుణగిరిని సదా స్తోత్రము చేస్తూ నిలిచి ఉన్నారు. అరుణాద్రి యొక్క తేజోలింగ ప్రభావము బ్రహ్మ విష్ణువులకు కూడా చెప్పుటకు సాధ్యము కాదు. బ్రహ్మ, విష్ణువు, దేవతలు, కల్పవృక్షము మొదలైనవి ఎల్లప్పుడూ అరుణాద్రిని సేవిస్తూ ఉంటారు. దీనిని సేవించు వారికి అధివ్యాధులు కానీ కలిదోషములు కానీ సంక్రమించవు. ఒక కల్పకాలము పాటు చేసిన పుణ్యమునకు కూడా దొరకనిది ఈ అరుణాచల పురాణ శ్రవణము. అది నేడు నీకు లభ్యమైనది. ఈ విధంగా బ్రహ్మ ముఖము నుండి వెలువడిన అరుణాచలేశ్వరుని కథామృతమును విని సనక మహర్షి అనంత తపస్సు యొక్క ఫలితమును పొందాడు అని సోతముని ప్రవచనము.